లాయర్లు. ఇప్పుడు ఒక లాయర్కి తన క్లయింట్ ఎంత నేరస్తుడైనా అతని తరఫున పనిచేసి చెయ్యాలి అనే ఒక నైతిక బాధ్యత ఉంటది, నేను కాదు అనట్లా. కానీ ఇలా మీడియాలోకి వచ్చేసేసి నా క్లయింట్ గొప్పవాడు అని చెప్పటము ఏమవుతుందో చెప్పమంటారా? ఇవి కోర్టులో జరగాల్సింది మీడియా ట్రయల్స్, కోర్టులో జరగాల్సిన ట్రయల్స్ మీడియాలో జరుగుతున్నాయండి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. రైట్ కృష్ణ కుమార్ గారు, ఇలా జరగకూడదు. ఎందుకంటే మనం ఎంత అవకాశం ఉంటే అంత మనం నైతికత వైపు సమాజాన్ని నడిపించాలి. ఇప్పుడు దొంగతనం నేరము అనేది చట్టంలో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శాస్త్రి గారు, ఇప్పుడు ఇవేంటంటే ఇండివిజువల్ గా మాట్లాడేది కాదు, రూపాంతరం అది ఎంత తప్పు ఎందుకు జరుగుతుందంటే ప్రజాప్రతినిధులు బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టేసి ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, హాయిగా తెల్ల చొక్కా వేసి తిరిగేస్తున్నారు. సిబిఐ రైడ్ అయింది, ఈడీ రైడ్ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. ఎంతమంది అరెస్ట్ చేసి బెయిల్ తీసుకుని ఉన్నారు. ఇది కాదమ్మా ఆర్థిక వ్యవస్థ. మనదేదో పెద్ద దేశం ఆర్థిక వ్యవస్థ అంటే నేను ఒప్పుకోను. మన భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ అంటే ఏం లేదు, దిక్కుమాల మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇన్ని చదువులు చదివాను, నాకు ఇప్పటివరకు ఆర్థిక వ్యవస్థ అర్థం అవ్వలేదు. మీకు చాలా సింపుల్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతున్నారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందట్లా, ఆర్థిక వ్యవస్థలో మనుషులు చొరబడి రూపాంతరం చెందుతున్నారు. ఎవడు దిక్కుమాలి సలహా ఎన్ని 100 థియేటర్లు 200 థియేటర్లు పెట్టుకున్నాడు. అబ్దుల్ తేలిగి 75,000 కోట్ల రూపాయలు స్టాంప్ పేపర్లు గుద్దు పారేసాడు. అబ్దుల్ కరీం తెల్గి అవన్నీ ఎవడు తెలిసేవన్నీ. ఆర్థిక వ్యవస్థ ఏంటి? ఆర్థిక వ్యవస్థ నిలపగలుపుకున్నాడు. సిబిఐ యాక్ట్ చేసుకోలేకపోయింది దిక్కుమాల. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఢిల్లీ పోలీస్ యాక్ట్ అది. గట్టిగా అవడానికి చీఫ్ మినిస్టర్ మాట్లాడితే కేబినెట్ మీటింగ్ పెడతాడు, సిబిఐ ఎంట్రీ బ్యాన్ అంటాడు. ఇవన్నీ ఏంటంటే సరదాగా ఒక వ్యక్తి గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, కానీ అనవసరం. నేను చెప్పేది అంటే ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి మీద ప్రభుత్వం ఆలోచించవలసిన విషయం ఉంటుంది. మన నెదర్లాండ్ ఐస్లాండ్ పాపులేషన్ కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ అంటే 5.5 కోట్లు దేశం, అది ఒక దేశం. అది 5.5 కోట్లు, 2 జిల్లాలు కలిపితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా కలిపితే ఒక కంట్రీ. అది ఏంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాం. ఎవడో ఆయన షూట్ చేసేద్దాం, అవి చేసేద్దాం, ఎవడు పడితే ఆడిస్తాం అని మాట్లాడాడు. ఎవరిని షూట్ చేసేస్తారు? ఒక నిర్మాత అన్నాడు షూట్ చేస్తామని. కన్వెక్షన్ అయిపోయి హ్యాంగ్ చెప్పాడు. హ్యాంగ్ అని కూడా చెప్పినా కూడా, కోర్టు హ్యాంగ్ అని చెప్పినా కూడా మనం ఏం మాట్లాడాం కదా. ఇప్పుడు కాదండి, దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా. ప్రభుత్వం ఎందుకు మీ మధ్యలో మేము మాట్లాడలేదు. మీరు మాట్లాడారు, నన్ను మాట్లాడినప్పుడు మాట్లాడినా ప్లీజ్. అడ్రస్ ది పీపుల్, యు అడ్రస్ ది పీపుల్ యువర్ నాలెడ్జ్, నాట్ టు మీ. మై నాలెడ్జ్ ఇస్ మై నాలెడ్జ్, దట్స్ ఇట్. ఐ వాంట్ టు అడ్రస్ ది పీపుల్. సో సింపుల్ గా మీకు తెలియవలసింది ఏంటంటే అజిత్ గారు, ఇదేంటంటే ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందాలి అని మనం పెట్టుకోవాలి. ఈ సహజ వనరుల విలువ 500 లక్షల కోట్ల రూపాయల విలువైన సహజ వనరుల సంపత్తి ఆంధ్రప్రదేశ్ది ఎలా వెళ్ళిపోతుంది? ఏం దిక్కుమాలిది కరెక్ట్ కాదా? ముఖ్యమంత్రి మొత్తం మైన్స్ కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి 50% అని తీసుకున్న లేదా తెలీదా? ఇది తెలీదా? 5 ఏళ్ళు రాజ్యం చేశాడు కదా. ఇన్కమ్ ట్యాక్స్ ప్యాన్ తీసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తీసి చూపించండి. ఎలా వచ్చేసింది ఆదాయం? ప్రజల ఆదాయం కదా, ప్రజల ఆదాయం, ప్రజల సంపద. మీరు ఏ రకంగా 300 కోట్ల రూపాయలు 400 కోట్ల రూపాయలు హీరోలుగా 400 కోట్ల 500 కోట్లు మీరు ఎంతనే పెట్టేసుకోండి. సినిమా అనేది అదొక ఏంటంటే మనకి ఎంటర్టైన్మెంట్. మనకి ఏంటంటే రాజకీయాలు, క్రికెట్, సినిమా, ఈ మూడే.
ఈ మూడే ఆడతలు ఇస్తాం మనం. ప్రజలు హీరోలు కాదు. ఈరోజు నా తల్లిదండ్రులకు ఎవరైనా ఏదైనా అయితే ఎవడు పట్టించుకోడు, నాకు నేనే. కానీ నా సినిమా రిలీజ్ ఎవరైనా పెద్ద హీరో సినిమా అయితే మొదటి రోజు వచ్చి మాకు దండ వేసేయాలి, పాలాభిషేకం చేసేయాలి. ఆర్థిక వ్యవస్థని కుళ్ళబొడి చేశారు. ఆదాయానికి రాబడికి తేడా తెలియదు వాళ్ళకి. ఆదాయానికి రాబడికి తేడా తెలియదు వాళ్ళకి. నాతో వద్దమ్మా, వద్దు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడతాను. ఇది ఎవరో XYZ ఎవరో ఆ విషయం నేను మాట్లాడతాను. ఎస్ రైట్ శాస్త్రి గారు చెప్పండి. ఏంటి అంటే ఈరోజు మీరంటే కోర్టులో కావాల్సిన ట్రయల్స్ మీరు మీడియాకు వచ్చారని అంటున్నారు. సరే ఓకే, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద మన చర్చ. మనం మీడియా ట్రయల్ చేయటం లేదు కదా. నేను ఎవరు సజ్జనార్ సివిఆనంద్ వాంగ్మూలం రికార్డ్ చేయటం లేదు కదా. మీడియా ట్రయల్ కదా, మనం ఒక వ్యూ పెడుతున్నాం. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలా మనం మాట్లాడే హక్కు ఉంది కదా, మన వ్యూస్ పెడుతున్నాం. మీడియా ట్రయల్ చెప్పితే అది కదా. మనం ఏదో నోరుకు వచ్చినలాగా మాట్లాడరాదు. నేను అది మీడియా ట్రయల్ ఎలా అవుతుంది? ట్రయల్ కోర్టులోనే అవుతుంది. ఈ కేసు ఎందుకు తీసుకున్నారో మీరు అడిగారు, దానికి రీజనబుల్ జవాబు నేను ఇచ్చాను. అంటే వైజాగ్ మాత్రమే అన్నారా, అంతకు మించి ఇంకేదన్నా ఉంది? వైజాగ్ ఉంది, లోకల్ ఫీలింగ్ ఉంది. అది ఇంకా ఇటువంటి కేసుకి మంచి లాయర్ కావాలి. మరి నేను ₹1 కోడికత్తి సీన్ కేసు టేకప్ చేయడం ద్వారా సరే ఒక దళితుడు అంటే అన్యాయానికి గురైన వాడు, అన్యాయంగా నిందారోపణ చేయబడిన వాడి తరపున మీరు కేసు తీసుకుంటే దానికి సమాజంలో యాక్సెప్టెన్స్. కానీ ఇదేంటండి ఇది? అంటే ఇంత ఒక సినిమాల పైరసీ కారుణ్ణి మొత్తం పోలీస్ వ్యవస్థను ఛాలెంజ్ చేసి వెళ్ళిన వ్యక్తిని ఆ తరపున తీసుకుంటే ఇప్పుడే మా చారి గారు ఏమన్నారు, 50% కమిషన్ అడిగిన సీఎం ని మనం ఆరాధిస్తున్నాము. ఇతను అదే అయితే చేయలేదు కదా. ఎవరు డబ్బులకి కూడా ఆయన ఇది చేయలేదు కదా. ఆయన ఏదో బొర్ర వాడి అతని మైండ్ సెటప్ తో ఏదో సిస్టమ్ తయారు చేసి సినిమా ఫ్రీగా ఇచ్చానే కదా అతని మీద ఆరోపణ ఉంది. కానీ ఆర్థిక నేరాలు ఏం చేశారంటే పైరసీ చేశారనే కదా అతని మీద రిమైనింగ్ ఏది గేమింగ్ యాక్ట్ పర్మిట్. ఆయన హీరో అన్నాడా? అతని హీరో ఫిగర్ ఉన్నాడా? అని అది చేయలేదు కదా. అరే చేసిన రానా చేశారు, కాజులు చేశారు, వాళ్ళ మీద గేమింగ్ యాప్లు అందరినీ మళ్ళీ సినిమా వాళ్ళే పోయి వాటిని కూడా ప్రమోట్ చేశారు, వాళ్ళే ప్రమోట్ చేశారు. మరి వాళ్ళ మీద FIR చేశారు, కానీ వాళ్ళకి అరెస్ట్ చేయలేదు. ఎందుకు 41 నోటీస్ ఇచ్చారు? అవునా కదా. అప్పుడు కూడా నాతో మాట్లాడారు, FIR ఏంటి ఏమైతే లేదు, 41 నోటీస్ ఇచ్చి పంపుతానండి. మరి మీ ఇదే పోలీస్ అక్కడ వీర ప్రతాపం ఎందుకు చూపించలేదు? సో జనరల్గా అదే కదా ఇప్పుడు అండర్స్ వస్తుంది. ఎందుకు చిన్న పిల్లలు దీంట్లో ఇదే అవుతున్నారు? సో అన్ని ఎక్సెసిబిలిటీ ఉండాలి కదా. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్, ఎంతో రైట్ టు మూవీ కూడా ఒక చట్టం చూసుకోరండి. సినిమా టికెట్ 100 to 50 రూపీస్ పెట్టండి, అందరు ఫెస్టివల్ లాగా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఎగ్జిబిషన్ నాంపల్లిలా ఉంది, 70 years నుంచి అవుతుంది. ఇన్ని షాపింగ్ మాల్ ఉంటే కూడా జనాలు వెళ్తున్నారు కదా, అక్కడ టికెట్ తీసుకుని వెళ్తున్నారు కదా. సో డిఫరెంట్ ఏముండదు కదా. ఇక్కడ ఉన్న వస్తువులే అక్కడ దొరుకుతాయి, కానీ ఒక ఉత్సాహం ఉంది కదా. సో యాక్సెసిబిలిటీ చేయండి, మీరు సినిమా తయారు చేయండి. కానీ ఇప్పుడు డిబేటబుల్ అదే ఉంది కదా. మీరు హీరోకి ఇచ్చేసి మీరు పబ్లిక్ తో కలెక్షన్ చేస్తున్నారు, అదే ఉంది కదా.